యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగానే శుభములు. ఎందుకంటే క్రిస్మస్ డిసెంబర్ నెల మనకేం గుర్తండి చెప్పండి? శుభవార్తల నెల. దేవుడు మనకి శుభవార్తను పంపిస్తారు, మనందరికీ శుభవార్తను పంపిస్తారు. ఆయన మనందరికీ శుభ సమాచారం కదా. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడి ఉందండి? ఇదిగో సర్వ ప్రపంచమునకు శుభ సమాచారమును మీకు వినిపించేదను, మీకు ఒక రక్షకుడు పుట్టారు కదండి. మన కోసం ఒక రక్షకుడు, ఆయన పేరు యేసుక్రీస్తు. నీ కొరకు ఏమనుకోవాలంటే నా కొరకు రక్షకుడు జన్మించారు. ఈ రక్షకుడు మనల్ని ఏం చేస్తారు? పాపము నుంచి విడిపిస్తారు, రోగాల నుంచి విడిపిస్తారు, శత్రుత్వం నుంచి విడిపిస్తారు, నిత్య నరకాగ్నిలో నుంచి విడిపించి నిత్య జీవములోనికి నడిపించడానికి మనకు ఒక రక్షకుడు ఉన్నారు కదండి. సో కాబట్టి మనం ఏం చేయాలి? సంతోషం, ఆనందం. ఈ యొక్క డిసెంబర్ నెలంతా మనకి సంతోషం. ఎందుకు? దేవుడు పరలోకం నుంచి శుభవార్తను పంపించేటువంటి నెల కాబట్టి మనం ఆనందిస్తాం, మనం సంతోషిస్తాం. శుభవార్త మీరు వేచి ఉండండి, శుభవార్తను మీరు వింటారు. దేవుడు పంపించారు, మనం చూస్తాం. లూకా సువార్త ఎట్లా మొదలైందండి? శుభవార్తతో మొదలైంది. మొదటి శుభవార్త ఎవరి దగ్గరికి వచ్చింది? జకరియా దగ్గరికి వచ్చింది. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో మనం అక్కడ ఏం చదువుతామంటే, మొదటి శుభవార్త ఏమంటే, జకరియా భయపడకు, నీ ప్రార్థన ఆలకించబడినది. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నారు, మీరు భయపడకండి. నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేసావో 11 నెలలు, జనవరి నుంచి నవంబర్ వరకు 11 నెలలు మీరు చేసిన ప్రార్థన, కన్నీరు జవాబు దొరికిందంట. ఎంత సంతోషం! నీ ప్రార్థనకు జవాబు వచ్చిందంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. మనం దేనికోసం ప్రార్థన చేసినావో దానికి జవాబు వచ్చింది. అది మొదటి శుభవార్త కదండి. ఇక్కడ మనం చూస్తే చాలా శుభవార్తలు ఉంటాయి. అలాగే మనం చూస్తాం లూకా సువార్త 1:25లో ఎలిజబెత్ అమ్మకి మరొక శుభవార్త అక్కడ కదా. ఎలిజబెత్ అమ్మకి ఏమంటుంది? ఆమంటుంది, దేవుడు నాపై కరుణ చూపించెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను. దేవుడు ఏం చేశారంట? నా పైన కరుణ చూపించారు, ప్రజల మధ్యలో ఒక నిందను తీసేశారంట. సో ఈ నెల ఏంటంటే మీకున్న ఏ నింద ప్రజల మధ్య ఉందో అది తొలగించబడుతుంది. ఆమెకున్న నింద ఏంటండి? పిల్లలు లేరు, గొడ్రాలమే కదా. సో గొడ్రాలు కాబట్టి ఆ గొడ్రాలని ఏం చేశారు? దేవుడు తల్లిగా గర్భం ధరించింది ఆమె. అవంటుంది, దేవుడు నా పైన కరుణ చూపించాను. కాబట్టి ఈ నెల డిసెంబర్ నెల దేవుడు మన పైన కరుణ చూపిస్తాడు. ఆయన పేరే కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు. సులభంగా కోపడే దేవుడు కాదు. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. ఒక్క క్షణం మనల్ని శిక్షించినా ఆయన ప్రేమ మాత్రం శాశ్వతమైన ప్రేమ. ఆయన పేరే ప్రేమామయుడు. ఆ ప్రేమను చూపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకోవాలని యేసు ప్రభు పరలోకం నుంచి తన శరీర రూపముగా మన మధ్యలోకి వచ్చి తన ప్రేమను, తన ఏకైక కుమారుణ్ణి, ఈ లోకంను ఎంతగానో ప్రేమించి ఏకైక కుమారుణ్ణి మన కోసం ఇచ్చారు తండ్రి. ఇది ప్రేమ అంటే. తన ఏకైక కుమారుని ధారపోసారు, ఎంతగా మనల్ని ప్రేమించారో చెప్తున్నారు. ఆ ప్రేమను మనం అందరం కూడా స్వీకరించుకుందాం. ఆ ప్రేమలో మనం ఏం చేయాలి? మనము నివసించాలి. ఆ ప్రేమలో మనం తీసుకొని ఆ ప్రేమను మనము ఇతరులకు కూడా పంచాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో ఏం చేస్తారు? కార్యం చేస్తారు. మరియమ్మ తల్లి దగ్గరికి మరొక శుభవార్త వచ్చింది. అలాగే ఇప్పుడు మన దగ్గరికి కూడా దేవుడు శుభవార్తను పంపిస్తారు. అక్కడ మనం చదువుతున్నాము లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో, అనుగ్రహ పరిపూర్ణులారా, ప్రభువు నీతో ఉన్నారు. ఏమని చెప్తున్నారు? భయపడకు, ప్రభువు నీతో ఉన్నారు. అంతకంటే ఏం కావాలండి? భయపడకు, దేవుడు నీతో ఉన్నారు, నీకు కార్యం చేస్తారు, నీకు సాయం చేస్తాడు కదండి. దేవుడు మనతో ఉంటే మనకేమైనా భయం ఉంటుందా? కాబట్టి భయపడకు, దేవుడు నీతో ఉన్నారు, నువ్వు అద్భుతం చూస్తావు కదా. ఇంకొక శుభవార్త ఏమంటున్నారు అక్కడ? మరియమ్మ తల్లితో 30వ వచనంలో మనం చూస్తాము, మరియమ్మ నువ్వు భయపడకు, నువ్వు దేవుని అనుగ్రహాన్ని పొంది ఉన్నావు. దేవుని అనుగ్రహం ఏం చేస్తుందండి? నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీసేస్తుంది. దేవుని అనుగ్రహం ఏం చేస్తుందంటే, పనికిరాని నిన్ను పనికి వచ్చే పాత్రగా అందరూ నిన్ను త్రోసివేసినా దేవుని అనుగ్రహం నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వస్తుంది. దేవుని అనుగ్రహం నీకు రోగాన్ని స్వస్థత చేస్తుంది. నువ్వు భయపడకు, దేవుని అనుగ్రహం మీ మీద ఉంటే మనకేమైనా కొరత ఉంటుందా అండి? ఉండదు. కాబట్టి ఈ నెల ఏమని మనం చూస్తున్నాము? శుభవార్తల నెల కదా. సో ఈ శుభవార్త ఈరోజు నీ ఇంటికి నా ఇంటికి ప్రభు పంపిస్తారు. మనం ఎదురు చూద్దాం, మనం ప్రార్థన చేద్దాం. మరి మరియమ్మ తల్లి దగ్గరికి ఈ యొక్క శుభవార్త రావడానికి నువ్వు ఆశీర్వదించబడిన దానవు,
అని చెప్పడానికి ఒక కారణం మనం ఈరోజు చూద్దామండి. అది ఎలిసబెత్ అమ్మ మరియమ్మ తల్లిని చూసి చెప్పిన ఒక మాట ఈరోజు మనం ధ్యానిస్తాం. ఆ మాట ఏంటంటే లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో ఏమని రాసి ఉందంటే, అక్కడ మరియమ్మ తల్లిని చూసి ఎలిసబెత్ అమ్మ చెప్తుంది, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఎట్లా ధన్యురాలైందంట? ప్రభు పలికిన వాక్కులు నెరవేరును అని విశ్వసించిన నీవు, అంటే దేవుడు ఏ వాక్యమైతే చెప్పారో, ఏది చెప్పారో అది నెరవేరునని నువ్వు విశ్వసించి ఆమేనన్నావు. ఎంత ధన్యురాలవు. దేవుని యొక్క వాక్యమును విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. అంటే మనం కూడా దేవుని వాక్యమును చదివి అది మనం విశ్వసించినప్పుడు మనము కూడా మన జీవితంలో మనకు అద్భుతాలు జరుగుతాయి. మనము కూడా ధన్యురాలుగా మారుతాం. మన పరిస్థితి ఎట్లన్నా ఉండని, కానీ దేవుడు ఎన్నో వాగ్దానాలు కదండి, మనకి 8,000 వాగ్దానాలు మనకి దేవుడు ఇవ్వబడ్డాడు. ఈ వాగ్దానాల మీద మనం నిజంగా ఈ వాక్యం విని దాన్ని విశ్వసించాలంటావు. నువ్వు ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నువ్వు ఎంత ధన్యురాలవు అని అక్కడ మనం చూస్తున్నామండి కదా. ఏమని పలుకులు వచ్చాయి మరియమ్మ తల్లి దగ్గర మనం చూద్దాము. లూకా సువార్త 1:30వ వచనంలో అక్కడ ఏం చూస్తున్నామంటే, దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చి అన్నారు, మరియమ్మ భయపడకు, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు అని చెప్పి ఏమని చెప్తున్నారు చూడండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను అని చెప్పినప్పుడు మరియమ్మ తల్లి ఒక ప్రశ్న అడిగారు అంతే. ఏమన్నారు? నేను పురుషుని ఎరగను కదా, ఇది ఎట్లా జరుగును అంటే ఏమని చెప్తున్నారు? తన పరిశుద్ధతను కదండి దేవుడి ముందు చెప్పడం. మనం పక్కన వాళ్ళతో చెప్పడం ఓకే, కానీ దేవుడి ముందు మనం ఏదైనా దాచిపెట్టగలమా? దేవుడికి సర్వస్వం తెలుసు కదండి. దేవుడి దగ్గర పలుకుతుందంటే దేవుడి దగ్గర దేవదూతతోనే అంటుంది, నేను పురుషుని ఎరగను. అంటే ఎంత పరిశుద్ధంగా తన్ను తాను కాపాడుకున్నారు, నేను ఎంతగా తను పరిశుద్ధంగా ఉందో దేవుడి దగ్గర ఆ దేవదూతతో మాట్లాడుతున్నారు. నేను పురుషుణ్ణి ఎరగను, ఏ వ్యక్తి కూడా తనని తాకలేదు, ఏ వ్యక్తి కూడా తన వైపు చూచి ఉండరేమో, తను కూడా ఎవరి వంక అలాంటి చూపులతో చూడలేదేమో. కాబట్టి దేవదూతతో చెప్తున్నారు, నేను పురుషుని ఎరగను కదా. మనం అలాంటి చెప్పగలుగుతామా కదండి. సో కాబట్టి అంత పరిశుద్ధత కలిగి ఉన్నారు మరియ తల్లి. అప్పుడు దేవదూత ఏమని చెప్తున్నారు చూడండి. అక్కడ ఏమన్నారంటే అది చాలా ముఖ్యం. 35వ వచనం. మన జీవితంలో కూడా చాలా ప్రశ్నలు అడుగుతాం, ఇది ఎట్లా జరుగును కదా, ఎట్లా జరుగుతుంది ప్రభా, ఎట్లా ప్రభా అంటాం కదా. ఏ విషయమైనా మన జీవితంలో జరగాలంటే ఏమిటో చూడండి. 35వ వచనం. పరిశుద్ధాత్మ నీపైకి వేయించేను, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీదికి వస్తారో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటారో, పరిశుద్ధాత్మ ద్వారా సర్వ కార్యములు జరుగుతాయి. కాబట్టి మన జీవితంలో కూడా ఏదైనా జరగాలంటే, ఈరోజు నువ్వు దీవించబడాలంటే, బంధకాల నుంచి బయటికి రావాలంటే, భయం నుంచి బయటికి రావాలంటే, పరిశుద్ధ జీవితం మనం జీవించాలంటే, దేవుని కృప మన మీద ఉండాలంటే, మనం చేసిన అన్ని కార్యాల్లో జయము కలగాలంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ నీపైకి వేంచేసినప్పుడు కన్యక గర్భం ఆత్మశక్తి ద్వారా జరుగుతుంది. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా సర్వ కార్యాలు జరుగుతాయి. కనుక మనం దేనికోసం వేచి ఉండాలి? పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలా. ఉండకపోతే ఏం జరుగుతుంది? మనము రహస్య రాకడలో ఎత్తపడము. మొదటి రాకడ అయిపోయింది, యేసుప్రభు వచ్చారు. దేనికోసం మనం సిద్ధపరచుకుంటున్నాము? మొదటి వారంలో, పోయిన ఆదివారంలో చెప్పారు నిరీక్షణ. మనం నిరీక్షణ కలిగి కదా, పోయిన ఆదివారంలో మనం చూసాం. ఆ సమయం ఎప్పుడో తెలియదు, దొంగవలే ప్రభువు దినం ఎట్లా వస్తుందంటండి, దొంగవలే వచ్చిన కనుక మనం సిద్ధపడి ఉండాలి. అంటే ఎలా సిద్ధపడాలా? ప్రార్థనలో మనం ఆత్మతో నింపబడి పరలోక వస్తువులపైన మన మనసును పెట్టుకొని మన హృదయాన్ని సమర్పించినప్పుడు యేసు మన హృదయంలో జన్మిస్తారు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావా? మన కన్నులు ఈ లోకం మీద కన్నులు ఉండకుండా దేవుని మీద మన కన్నులు ఉండాలి. ప్రార్థన మీద కన్నులు ఉండాలా, పరిశుద్ధత మీద కన్నులు ఉండాలా, దేవుని రాజ్యం మీద ఆయనతో ఉండాలా. నేను ప్రార్థనకి వెళ్ళాలా, నేను ఒక వడకం చేసుకోవాలా, నేను దేవుని వాక్యాన్ని చదవాలా. ఈరోజు అదే మనం ధ్యానిస్తున్నాం. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు, మరి వాక్కులు ఏం వాక్యం ఉందో మరి చదివితేనే కదండి నీకు తెలుస్తుంది. చదివి చెప్పాలా, ఈ వాక్యము నా జీవితంలో ఆమెన్గా మారునుగాక.
నువ్వు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు. అప్పుడు చెప్పాలి మనకు మనమే, నేను దేవుని అనుగ్రహం పొందుకొని ఉన్నాను, ఇది దేవుడు నా గురించి చెప్తున్నారు. మనం స్వీకరించాలి, ఆ వాక్యాన్ని స్వీకరించి మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడు జరుగుతుంది మన జీవితంలో. కాబట్టి ఇక్కడ మరియ తల్లి అప్పుడు ఏమంటున్నారు చూడండి, పరిశుద్ధాత్మ నీపైకి వేయించేసి వచ్చినప్పుడు ఆమె ఏమంటున్నారు, చివరికి 38లో అంటున్న మాట చూడండి. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. చూసారండి, వాక్యము చెప్పింది, దేవదూత చెప్పింది విని నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ చేత ధరిస్తావు అని చెప్పినప్పుడు, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ వాక్యం విశ్వసించి ఆమేనని పలికిందండి. మరి వాక్యం విశ్వసించి ఆమేనని చెప్పాలంటే అంత సులువు కాదు. ఎందుకు సులువు కాదు? మనం చదువుతాం అప్పటికే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనం ఏమని చదువుతున్నాము, యోసేపుకి ప్రదానం చేయబడిన కన్యకైన మరియమ్మ. అంటే అక్కడ ఏం జరిగింది, మరి వాళ్ళకి ప్రదానం జరిగింది కదండి. మనము వివాహంలో 3 విషయాలు చూస్తాం కదా, 3 సంఘటనలు ఉంటాయి వివాహంలో. మరి మా దాంట్లో అయితే ఉంటుందండి. ముందుగా ఏం చేస్తారంటే, ఒక అబ్బాయి అమ్మాయికి నచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఓకే అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ముందుగా ఎంగేజ్మెంట్ అంటాం. దాన్ని ఏమంటారంటే నిశ్చితార్థము కదా. అంటే ఈ అమ్మాయికి ఈ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని ఒక నిర్ణయం అనమాట. రెండోదిగా ఏముంటుందంటే ప్రదానం చేస్తారు. ప్రధానం ఎప్పుడు ఉంటుందంటే మా దాంట్లో పెళ్ళికి ముందు రోజు పెళ్ళి అబ్బాయి తరపు వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకొని రాత్రి ముందు రోజు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. వీళ్ళు పంపిస్తారు, ఇదిగో పెళ్లి కోసం పంపిస్తున్నాం అని పంపిస్తారు. కానీ పెళ్ళి జరగలేదు. వాళ్ళు తీసుకెళ్తారు, అమ్మాయిని వచ్చి తీసుకెళ్తారు. దాన్ని ప్రధానం అంటారు. అంటే వాళ్ళతో ఒక మాట పట్టించి అమ్మాయిని తీసుకెళ్తున్నామని చెప్పి వాళ్ళు తీసుకెళ్తారు. కానీ అప్పటికి పెళ్ళి జరగలేదండి. పెళ్ళి జరగక ముందు వారిద్దరు శారీరకంగా ఒకటి కాకూడదు, వాళ్ళ రైట్స్ లేవు కదా. సో ఆ విధంగా వీళ్ళకు కూడా ప్రదానం జరిగింది, కానీ వారిద్దరూ శారీరకంగా ఏకం కాలేదు, వివాహం జరగలేదు. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో అయిపోయి ప్రదానం అయిపోయినప్పుడు మరియ తల్లి మరి పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు, మరి యొక్క దేవదూత చెప్పినప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు అన్నప్పుడు అమ్మ ఏమన్నారు, మాట విశ్వసించి ఆమేన్ అన్నారు. ఎందుకు ఆమేన్ అని చెప్పారు? మరియ తల్లి వాక్యాన్ని ఎక్కువగా చదివి ఉంటారు కదా. మనం చదువుతాం యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో. అక్కడ ఏమనుంది, ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కన్ను అతనికి యేసు అని పేరు పెడతారు. కన్యక గర్భం ధరించినని వాక్యంలో ఉంది కాబట్టి ఆమె విశ్వసించి ఆమేన్ అని చెప్పారు. సో మనం కూడా వాక్యం చదవాలి. వాక్యంలో ఉన్నప్పుడు ఇది జరుగుతుందని మనం కూడా విశ్వసించాలి. చాలా కష్టం కదా. ఎంతగా మరియ తల్లి వేదన అనుభవించుండొచ్చండి. అనుభవిస్తారా లేదా? చాలామంది అంటారు, ఎవరు నమ్ముతారు, ఉట్టిగానే చెప్తున్నావేమో కూడా అంటారు కదండి, అన్నరా. కాబట్టి ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి అయినా ఆమె ఏం చేసింది, వాక్యాన్ని విశ్వసించింది. వాక్యం ఎవరు? యేసుప్రభువే. మనం ఎవరిని విశ్వసిస్తున్నాం? వాక్యాన్ని ఆమేనని చెప్తున్నామంటే మనం యేసుప్రభుని విశ్వసిస్తున్నాం. విశ్వసించినచో నువ్వు దేవుని మహిమని చూస్తావు. ఆమె దేవుని వాక్యాన్ని నమ్మి ఆమేనని చెప్పినందుకు స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదించబడినదా, నువ్వు ధన్యురాలుగా అమ్మ మారిపోయారు. ఆ విధంగా మనం కూడా ఏం చేయాలంటే, ప్రభు పలికిన ప్రతి వాక్యము నీ జీవితంలో ఎన్నోసార్లు ఏడ్చినప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానం వాక్యం ద్వారా నీతో మాట్లాడి ఉంటారు. ఆ వాక్యము నెరవేరుతుందని విశ్వసిద్దాం. నువ్వు సొంతగా బైబిల్ చదువుకున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉంటారు. ఆ వాక్యాన్ని మనం విశ్వసించి మనం ఏం చేయాలి, దాన్ని నమ్మి ఆమేన్ అని చెప్పాలి. అప్పుడు మన జీవితంలో కూడా ఏం జరుగుతుందండి, అద్భుతం జరుగుతుంది. మన దేవుడు ఎవరు? అద్భుతం చేసే దేవుడే మన జీవితంలో. మన దేవుడు మనకు తోడుగా ఉన్నారు, ఆయన కార్యం చేస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక సంఘటన మనం చూద్దాం. వాక్యమును నమ్మి యేసుప్రభు చెప్పిన మాటను నమ్మినప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగును. మనం ఏం చూస్తున్నామంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ మనము 46 నుంచి ఒక వ్యక్తి గురించి చదువుతాము. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి అని రాయబడి ఉంది. ఈ ప్రభుత్వ ఉద్యోగి ఒక సమస్య వచ్చింది. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నారంటే, ఆ ఉద్యోగి ఆయన వద్దకు వెళ్ళి ప్రాణ సంకటంలో పడి ఉన్న తన కుమారుణ్ణి యేసుప్రభు వచ్చి స్వస్థపరచవలసినదని ప్రార్థించాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంట, దేవా నా కుమారుడు, యేసయ్య నా కుమారుడు ప్రాణ సంకటంలో పడి ఉన్నాడు, ప్రాణం పోయేలాగా ఉంది, కానీ మీరు రండి, మీరు వచ్చి మీరు స్వస్థపరచండి, మీ చేతి నుంచి స్వస్థపరచండి అని ప్రార్థించారంట. అప్పుడు యేసుప్రభు ఒక మాట ఏమన్నారంటే, మీరు సూచక క్రియలు మహత్కార్యములు చూచినని తప్ప మీరు విశ్వసించరు. నిజంగా మీరు విశ్వసించట్లేదు, ఏదో స్వస్థతలు జరుగుతున్నాయి కదా అని మీరు నా దగ్గరికి వస్తున్నారు. మనం కూడా స్వస్థత కోసం ప్రార్థనకి వెళ్తున్నామా, లేకపోతే యేసయ్యని ప్రేమించి యేసయ్య నాకు కావాలని వెళ్తున్నామా? మనం కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అప్పుడు ఆయన అంటాడు యోహాను సువార్త 4:49 ఏమంటాడు, ప్రభు నా కుమారుడు చనిపోకముందే రండి అని పలికినప్పుడు వేడుకుంటాడు. అయ్యా అని వేడుకున్నప్పుడు యేసుప్రభు 50వ వచనంలో ఏమన్నారు, నువ్వు వెళ్ళుము నీ కుమారుడు జీవించును. యేసుప్రభు ఒక మాట చెప్పారు, వెళ్ళుము నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పాను. చూడండి, ఇది ఇంపార్టెంట్. అతడు యేసు చెప్పిన మాటను నమ్మి తిరిగిపోయాను. ఏం చేస్తున్నాడండి? యేసే చెప్పిన మాట విని నమ్మి తిరిగిపోయాడంట. మనము కూడా ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఏం చెప్పాలా? మనం దివ్య బలి పూజలో విన్న వాక్యము, దేవా ఇది నా జీవితంలో నెరవేరుతుందని విశ్వసించి మనం వెళ్ళాలి. అప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుంది. ఇతను ఏం చేశారంటే యేసు చెప్పిన మాటను నమ్మి తిరిగి వెళ్తున్నాడు. నేను నమ్ముతున్నాను, ప్రభు చెప్పారు నీ కుమారుడు జీవిస్తారన్నారు, నేను నమ్ముతున్నానని చెప్పి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చూస్తామంటే ఆయన మార్గ మధ్యంలో అతని సేవకులు చెప్తారు, నీ కుమారుడు స్వస్థత పడ్డాడు, స్వస్థత అయిపోయాడు అని చెప్తారు. అని అంటాడు, ఏ గంటకు స్వస్థత అయ్యాడు అని చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, నిన్న మధ్యాహ్నం 1 గంటకి జ్వరం విడిచిపోయిందని చెప్పినప్పుడు, మరి నీ కుమారుడు జీవించునని యేసు దాంతో చెప్పిన అదే సమయమని అతను గ్రహించెను. చూశారండి, గ్రహించి అతని కుటుంబం అంతా కూడా యేసు మీద వాళ్ళు విశ్వాసం ఉంచారంట. సో ఈరోజు మనం కూడా యేసు ప్రభు చెప్పిన మాట మీద, దేవుని వాక్యం మీద మనం విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనము వాక్యం మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అదే మరియ తల్లి చేశారు. వాక్యాన్ని విశ్వసించి ఆమె నమ్మి తన హృదయంలో పదిలపరుచుకున్నారంట. మరి మన హృదయంలో దేవుని వాక్యం ఉందా? వాక్యమే యేసు ప్రభు. వాక్యం మన హృదయంలో ఉంటే యేసు మనలో ఉన్నట్లే. మనము కూడా వాక్యము మన హృదయంలో ఉంటే యేసు ప్రభును మనం గర్భం ధరించినట్లే. యేసయ్య వాక్యమే, ఆయన పేరు వాక్కు. వాక్కు మనలో ఉంటే మనం దేనితో గర్భం ధరించాము? వాక్యంతో గర్భం ధరించాం. ఈ వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనం విశ్వసించి దాన్ని మళ్ళీ నోటితో పలకాలంట. యేసయ్య పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలిగి ఉన్నది. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆ వాక్యంనే పలుకుతూ ఉన్నప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుంది. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత కార్యం జరుగును. నేను నమ్ముతున్నాను. నేను కూడా ఒకసారి ఇట్లాగే వాక్యం, ఇప్పుడు కాదండి, దాదాపు 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒకసారి ఒక గ్రామంలో వాక్యం ఫాదర్ గారు తీసుకెళ్తే ఫాదర్ గారితో పాటు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ప్రార్థన, నాకు వాక్యం చెప్పాను. ఇట్లా వాక్యం చెప్పిన తర్వాత వెళ్ళి దివ్య ప్రసాదం దగ్గర మోకరించి ప్రభు దగ్గర అడిగాను, ప్రభా నాకు ఒక వాక్యం ఇవ్వండి, నాతో మాట్లాడండి ప్రభా అన్నప్పుడు నాకు ఇచ్చిన వాక్యం అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 9-10 వచనాలు. అక్కడ ఏమనుందంటే, నీవు భయపడకము, నీవు ఇంకనూ దేవుని వాక్యమును బోధించుచూనే ఉండుము, ఆ పనిని ఆపకము. నీవు భయపడకము, ఇంకనూ దేవుని వాక్యమును బోధించుచుండము, ఆ పనిని నువ్వు ఆపకము. ఏలయనా నేను నీతో ఉన్నాను, కావున నీకెవ్వరూ హాని చేయలేరు. ఈ నగరంలో నాకు అనేకమైనటువంటి ప్రజలు నాకున్నారు. చూశారండి, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇంకా ఆపకము. చాలాసార్లు అనుకున్నాను, ప్రభా ఇంకా నా వల్ల కాదు ప్రభా, అనారోగ్యం ఉంది ప్రభా, ఇది అది చాలాసార్లు రకరకాలైన సమస్యలు వచ్చినప్పుడల్లా. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం నాకు జ్ఞాపకం వస్తుందో, ప్రభు చెప్పారు నేను దేవుని మాటను విశ్వసిస్తాను, ఆ పనిని ఆపకము, నువ్వు ఇంకను దేవుని వాక్యంను బోధించుచు ఉండుము, నీకెవరు హాని చేయరు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా, ఆ వాక్యాన్ని నేను మళ్ళీ చెప్పుకుంటా. ఇప్పుడు వచ్చే ముందు కూడా నేను చెప్పుకున్నాను, ప్రభా మీరు అన్నారు కదా ప్రభా నేను నాతో ఉంటానని, మీరు నాతో ఉండండి ప్రభా అని మనం వాక్యంని విశ్వసించి మరియ తల్లి ఏం చేశారు? ప్రభు పలికిన వాక్యములు నెరవేరునని విశ్వసించి నువ్వు ఆమేనని చెప్పారు. ఎంత విశ్వాసంతో ఆమేనని చెప్పారు వాక్యం మీద. మనము కూడా ఈరోజు ప్రతి వాగ్దానం మీకు వచ్చినప్పుడు మీరు కూడా ఆమేనని చెప్పండి. ఆ వాక్యాన్ని నమ్మండి. నమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుడు ఎలా చేస్తారు? వాక్యం ద్వారానే. వాక్యం లేకుండా మనం ప్రార్థన చేయకూడదండి. ప్రతి నిమిషం కూడా వాక్యం ఎత్తి పట్టుకొని వాక్యమును మనం నోటితో పలికినప్పుడు అది అట్లే జరుగును. ప్రభువే అన్నారు కదా మార్కు సువార్త 11లో, ఈ కొండను చూచి లేచి ఎత్తి సముద్రంలో పడమని చెప్పి నీ హృదయంలో సందేహింపక ఉన్నచో అట్లే జరుగును. అంటే ఏ కొండ ఎత్తిపడాలా? మీ జీవితంలో ఏదైతే ప్రతిసారి మీకు డిస్టర్బెన్స్ కలగజేస్తుందో, యేసు నామంలో కొట్లాటను తెస్తున్న దురాత్మను యేసు నామంలో బంధించి మేము వెళ్ళగొడుతున్నాము అని చెప్పి మీరు విశ్వసించండి. సాతాను వెళ్ళిపోతాడు. యేసు నామానికి మోకాలు వెళ్ళిపోతాడని మన ప్రార్థన బట్టి కాదండి, మనకు ఒక నామం ఇవ్వబడింది. అది నామం యేసు నామం.
ఏసునామం అన్ని నామల కంటే పైన నామం, అందుకే ఏసు పుట్టాడనగానే సర్వప్రపంచం సంతోషం. ఎందుకు? ఆయన రక్షకుడుగా మన పాపముల నుంచి, బంధకాల నుంచి, అన్నిటి నుంచి, సాతాను శక్తుల నుంచి విడిపించగల ఏకైక నామం. అప్పటి వరకు విడిపించే వాళ్ళు ఎవరు లేరు, స్వస్థపరిచేవారు ఎవరు లేదు. ప్రజలు మగ్గిపోతూ, వేదన పడుతూ, బాధపడుతూ మూలుగుచున్న సమయంలో శుభవార్త, ఇదిగో మీకు ఒక రక్షకుడు పుట్టారు. ఆ రక్షకుడు ఏం చేశారంట? అందరినీ పాపం నుంచి, మనల్ని శత్రువు నుంచి, సాతాను శక్తుల నుంచి, నిత్య నరకాగ్ని నుంచి ప్రభు మనల్ని తప్పించి మనకి నిత్య జీవాన్ని ఇచ్చారు. నిత్య జీవం అంటే ఏంటి? ఆయన జీవం మనలోకి రావడం. యేసయ్య జీవంని మనం కలిగి ఉన్నాము. యేసయ్య జీవమే మనలో ఉన్నది. ఏంటో తెలుసా? యేసయ్య జీవమే. ఎప్పుడైతే యేసయ్యను మనము బాప్టిజంలో యేసు ప్రభుని మనము అంగీకరించినప్పుడు, మనం బాప్టిజం తీసుకున్నప్పుడు ఏం జరిగిందంటే నిత్య జీవం మనలోకి వచ్చింది. నిత్య నరకాగ్ని నుంచి నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి అంటే ఆయన జీవం మనలోకి వచ్చింది. రెండవదిగా ఆయన స్వభావం మనలోకి వచ్చింది. ఆయన పోలికలో మనం ఉన్నాము. ఇప్పుడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడైనటువంటి ఇమ్మానుయేలు మనలోకి వచ్చారు. కాబట్టి మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఈ గొప్పవాడైన యేసయ్య ద్వారా మనం ఏదైనా మనం జయించగలం. కాబట్టి మనం దేని మీద మనం విశ్వాసం ఉంచాలి? మన విశ్వాసమును కేవలము దేని మీద ఉంచాలంటే దేవుని యొక్క వాక్యం మీద మనం ఉంచాలి. అలాగే మనము యోసేపు గారిని కూడా చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18లోకి మనం వెళ్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18లో అక్కడ ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు పుట్టుక రీతి ఏదైనా ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయించబడినది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల మరియమ్మ గర్భము ధరించింది. ఎప్పుడైతే మరియమ్మ తల్లి గర్భం ధరించిందని యోసేపు గారు విన్నారో వాళ్ళు ఏం చేస్తారండి? ఒక యూదుల ఆచారం ప్రకారము ఎవరైనా వివాహానికి ముందు అలాగా మరి ఎవరైనా గర్భం ధరించారని చెప్తే ఏం చేస్తారంటే వాళ్ళని అందరి ముందు తీసుకెళ్ళి దాన్ని ఏమంటారు, ఒక పంచాయతీ అంటాం కదా మన భాషలో అయితే, అక్కడ నిలబెట్టి అందరిని పిలిచి ఈమె ఈ విధంగా మరి పెళ్ళికి ముందే గర్భం ధరించిందని చెప్పినప్పుడు వాళ్ళు విచారించిన తర్వాత రాళ్లతో కొట్టి చంపేస్తారు. సో ఇది చేయాలి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము చూడండి, అక్కడ ఏమని రాయబడింది యోసేపు గారి గురించి అంటే, ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడు కనుక మరియమ్మను బహిరంగముగా అవమానించక. కదండి, బహిరంగంగా అవమానించదు. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు ఎవరిని కూడా బహిరంగంగా అవమానించరు. ఒక మనిషి పేరు పాడు చెయ్యరు. ఆత్మ నీలో ఉంటే ఒకరిని పాడు చేయలేవు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడలేవు. నిజమే, వాళ్ళు తప్పు చేసినా ఏం చేయాలంటే తప్పు చేసి ఉండొచ్చు, కానీ వారి పేరు మనం పాడు చేయకూడదు. తప్పు చేస్తే శిక్షించేవాడెవరు? దేవుడు. ప్రతి ఒక్కరికి తీర్పు విధిస్తారు వారి వారి క్రియలను బట్టి. కానీ మనం ఏం చేయకూడదండి, వారిని ఎత్తి చూపి వారి పేరు మనం పాడు చేయకూడదు. యోసేపు నీతిమంతుడు కనుక మరియమ్మను బహిరంగంగా అవమానించడం ఇష్టం లేక ఏం చేస్తున్నారంటండి, రహస్యంగా ఆయన ఏం చేశారంట, పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. అయితే ఏం జరిగించుడు? ఆ రోజు రాత్రి అయితే అలా తలంచుచుండగా ప్రభుదూత అతని కలలో కనిపించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించడం నువ్వు భయపడొద్దు. ఎలైనా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. కలలో సత్యం చెప్తున్నారు. నువ్వు భయపడొద్దు. నీ భార్య ఎలా గర్భం ధరించిందో తెలుసా? పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది. కాబట్టి మనకు పరిశుద్ధాత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తారు? సత్యములోనికి, సర్వసత్యములోనికి నడిపిస్తారంట. అంటే మనకి ఒక్కోసారి మనం మొత్తం తెలియకుండానే ఏదేదో మాట్లాడతాం. ఒకరి గురించి ఒకటి విన్నామనుకోండి, ఎన్నెన్నో పుకార్లాగా ఎన్నెన్నో మాటలు మాట్లాడతాం కదండి. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సత్యం మనకు బయలుపరుస్తారు. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? నీ భార్యకు మరియమ్మ పరిశుద్ధాత్మలో గర్భం ధరించింది, ఆమె కుమారుని కంటుంది, నువ్వు ఆయనకి యేసు అని పేరు పెట్టుము అని చెప్పి మనం చూసినప్పుడు అక్కడ ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించును. ఇదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలును పిలిచెదరు అని ప్రవక్తతో పలికినది నెరవేరినట్లు. ఏం చెప్తున్నారు? వాక్యాన్ని తీసి చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది? ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కనును, ఆమెకి ఇమ్మానుయేలును పేరు పెడతారని ఉంది కదా. ఆ వాక్యమే ఇదిగో ఇది నెరవేరింది. ఈ విధంగా మరియమ్మ తల్లి పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించారు అని చెప్పినప్పుడు మనం చూస్తున్నాం. అక్కడ ఏం చేశారంటే 24వ వచనంలో ఏం చూస్తున్నాము? నిద్ర నుంచి మేలుకున్న యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. చూసారా? వాక్యాన్ని విశ్వసించి ఆమేనని చెప్పాడు.
లేకపోతే ఎంత కష్టమండి. తన సొంత భార్య తనకు తెలియకుండా గర్భం ధరించిందంటే అది స్వీకరించడం చాలా కష్టం. కానీ చూడండి ఈయన ఏం చేస్తున్నాడు, వాక్యాన్ని నమ్ముతున్నాడు. ఇక్కడ చూసారా యోసేపు గారికి ఏ విధంగా ఆ దూత చెప్పినప్పుడు ఇదిగో మరి కన్యక గర్భం ధరించి మరి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని చెప్పినప్పుడు ఆ వాక్యం జ్ఞాపకం చేసినప్పుడు మరి మనం చూస్తున్నాము యోసేపు గారు ఆ విధంగా వాక్యాన్ని విశ్వసించి మరియ తల్లిని స్వీకరించారు. అది చాలా కష్టం కదండి. మనం నిజంగా అయ్యో నాకు తెలియకుండా గర్భం ధరించిందే అని నమ్మకపోతే నిజంగా ఆమెను స్వీకరించే వాళ్ళు కాదు కదా. ఎంత శక్తి కావాలా, అంతగా దేవుని వాక్యాన్ని విశ్వసించి ఆమెను చెప్పాడు కాబట్టే యేసు ప్రభుకి తండ్రిగా మిగిలిపోయారు. ఒకవేళ ఆ రోజు వాక్యాన్ని విశ్వసించకుండా మరి దేవుడు చెప్పినటువంటి మాటను అమ్మ మరియ తల్లి పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించారని చెప్పిన మాటను ఒకవేళ యోసేపు గారు నమ్మకుండా ఉంటే మరియమ్మ తల్లిని అతను వదిలేసి ఉంటే యేసు ప్రభుకి తండ్రిగా ఉండే భాగ్యాన్ని కోల్పోయేవాళ్ళు. కాబట్టి మనం వాక్యాన్ని విని మన వాక్యం ప్రకారం విశ్వసించి మనం ఆమేనని చెప్పినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మనం వాక్యాన్ని విశ్వసించకుండా మనం దాని మీద విశ్వాసం పెట్టకుండా ఉన్నప్పుడు ఏం జరుగుద్దండి, మన జీవితంలో అద్భుతాలు జరగవు. కనుక మనం ఏం చేయాలి, వాక్యాన్ని చదివి వాక్యాన్ని విశ్వసించి ఆ వాక్యం మీద మనము పట్టు వదలకుండా ప్రతిరోజు దేవా ఇదిగో నాకు నా కుటుంబానికి వాగ్దానం ఇచ్చావు, నా పిల్లలకి ఇచ్చావయ్యా, ఇది నెరవేరుస్తావు, భూమి ఆకాశము గతించినా నీ మాటలు గతించవయ్యా, నేను నమ్ముచున్నాను ప్రభా. మన పరిస్థితి ఎట్లన్నా ఉండనియండి, మన దృష్టి మాత్రము దేవుని చెప్పిన వాక్యం మీద. వాక్యం ఏం చేసేదండి, అది నిష్ఫలముగా తిరిగి రాదంట. అది ఎలా ఉంటుందంటండి, తను పంపిన కార్యమును నెరవేరుస్తుంది 100%. అదేం జరుగుతుందంటే అది నెరవేరుతుందని మనం చదువుతున్నామండి. కాబట్టి దేవుని వాక్యం శక్తి గలది, దేవుని వాక్యం బలమైనది. యెషయా గ్రంథం 55:10 మనం చదువుతాం, అది నిష్ఫలముగా తిరిగి రాదు. దేవుని వాక్యం శక్తి గలది, దేవుని వాక్యం కార్యం చేయగలది, దేవుని వాక్యం ఎండిన ఎముకలకు జీవం ఇస్తుంది. ఈరోజు మనం కూడా విశ్వసిద్దాం. వాక్యాన్ని విని విశ్వసించి మనం దాని ప్రకారం నడిచినప్పుడు, దాన్ని విశ్వసించి దాని ప్రకారం మనం ఆమేనని చెప్పినప్పుడు, మన వాక్యం మీద నిలబడినప్పుడు పరిస్థితి ఎట్లన్నా ఉండనండి. మరి అలాగా మనం కూడా మరి జోజప్ప గారు చూడండి ఎంత చక్కగా చెప్పిన మాటకు విని అమ్మను స్వీకరించినందుకు తండ్రిగా ఉండే భాగ్యం. మనం కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించి ఈ వాక్యం నెరవేరుతుందని మనం కూడా విశ్వసిద్దాం. ఎంతమంది నేను తృణీకరించవచ్చు, నీ పరిస్థితి ఎలాగైనా ఉండవచ్చు, కానీ దేవుడిచ్చిన వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందని మనం విశ్వసించాలి. అబ్రాహాము అట్లాగే విశ్వసించి నిరీక్షించాడు. దేవుడు చెప్పాడు, నీకు కుమారుని ఇస్తాను, నీ సంతానం ఇసుక వేస్తే రాలినంత అయినప్పటికీ ఆయన పుట్టకపోయినా విశ్వసించి ఉన్నప్పుడు అద్భుతం చూసినట్టుగా మన జీవితంలో కూడా ఈరోజు మనం వాక్యాన్ని చదువుదాం. లూకాసు వార్త అంతా చదివి మనం ప్రతి వాక్యం మన జీవితంలో నెరవేరుతుందని విశ్వసించి మనం కూడా దేవునికి ఆమేనని చెప్దాం. మన జీవితంలో తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. మీ విశ్వాసాన్ని కోల్పోకండి, వాక్యాన్ని చదవండి, ఆమేనని పలకండి ప్రతి వాగ్దానానికి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ స్వరూపుడవైన దేవా, భూమి ఆకాశం గతించిన నా మాట మాత్రం గతించదని చెప్పిన దేవా, నీ మాట చెప్పున ప్రభా ప్రతి వాగ్దానం మా జీవితంలో 2 కొరింథీ 1:20 ప్రకారం యేసు నామములో ఆమెన్గా మారునుగాక. పరలోకపు తండ్రి, మీరు సిలువలో మా కోసం యేసు ప్రభుని పంపించి మరణించి యేసే సిలువలో చేసిన ప్రతి ఆశీర్వాదం ఈరోజు మా అందరి మీద వచ్చునుగాక. రోగులందరికీ యేసు నామములో స్వస్థత కలుగునుగాక. అప్పు సమస్య అయ్యా నీ ఐశ్వర్యంచే మా అవసరాలన్నీ తీర్చబడునుగాక. పడిపోయిన వారు లేపబడుదురుగాక. చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగు, ఆ వెలుగైన యేసయ్య నీ వెలుగు ప్రతి కుటుంబంలో ప్రతి మనిషిలో అయ్యా వెలిగించబడునుగాక. అయ్యా వాక్యం చేత ప్రతి హృదయం వెలిగించబడినట్టుగా దీవించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.